హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్. ఈరోజు అయితే మా ఇంట్లో చేపల కర్రీ చేశానండి. చిన్న చిన్న చేపలు, అందులోకైతే ముళ్ళు ఎక్కువ ఉంటాయండి. మా పిల్లలు తినరని చెప్పేసి వాళ్ళకైతే వెజ్ పలావ్ అయితే సింపుల్గా చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ అలాగే నెయ్యి వేసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసుకొని ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకున్నానండి. వేయించుకున్న తర్వాత అందులోకైతే టమాటోస్ వేసుకున్నాను. నేను టమాటోస్ కొంచెం ఎక్కువ వేసుకున్నానండి, కలర్ బాగా వస్తుందని చెప్పేసి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేస్తే బిర్యానీ వాసన అప్పుడే భలే వస్తుందండి. ఆ తర్వాత అయితే ఒక బంగాళదుంప అలాగే క్యారెట్ వేసుకున్నాను. నా దగ్గర అయితే బఠానీలు లేవండి, అందుకే ఈ రెండు వేసుకున్నాను. కొద్దిగా ధనియాల పొడి అలాగే కారం చాలా తక్కువ వేసానండి. మా పిల్లలు ఎక్కువ కారం ఉంటే అస్సలు తినరు, అందుకే చాలా తక్కువ వేసాను. ఆ తర్వాత అయితే బాస్మతి రైస్ అయితే వేసాను. ఒక గ్లాస్కి వచ్చి 1.5 వాటర్ అయితే వేసుకున్నానండి. అదే నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేశారు. బిర్యానీ అలా ఏమైనా చేస్తే అయితే లంచ్ బాక్స్ ఖాళీ అయిపోతుందండి. వెజిటేబుల్స్ ఏమైనా చేస్తే అలాగే తిరిగి తీసుకొస్తారు. ఇది పలావ్ లాగా చేశాను కాబట్టి వాళ్ళైతే తినేశారు. నేనైతే కుక్కర్ అయితే 3 విజిల్స్ పెట్టుకున్నానండి. 3 విజిల్స్కి అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది, పొడి పొడిగా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. మా పిల్లలు అయితే ఇంటికి రాగానే చాలా ఇష్టంగా తిన్నారు. అలాగే దాంతో పాటు పెరుగు రైతా కూడా చేశానండి, చాలా బాగా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.